ఏంటి బాగి, ఇవాళ ఇంట్లో అంతా ఇంత హడావిడిగా ఉన్నారు? ఈరోజు ఇంట్లో పూజ కదక్కా. పూజ రోజు చేస్తారు కదా, కానీ ఇవాళ ఎందుకు ఇంత ప్రత్యేకంగా చేస్తున్నారు? ఏంటక్కా, ఏం తెలియనట్టు అడుగుతున్నారు? ఇవాళ పౌర్ణమి కదా. ఈ నెలలో వచ్చే పౌర్ణమి విశిష్టత గురించి మీకు తెలీదా ఏంటి? పౌర్ణమి రోజున నీవి దేహమును విడువకున్నచో ఈ బాలిక ప్రాణము పోవును. ఇవాళ శివయ్యకి పూజ చేస్తే మనసులో అక్క అక్క ఏమైందక్క? ఇందుకు పలుకు లేకుండా అలా ఉండిపోయారు. అది అంటే పౌర్ణమి అప్పుడే వచ్చేసిందా? అప్పుడేనా? అదేంటక్క మీకు చెప్పకుండా త్వరగా వచ్చేసినట్టు అలా మాట్లాడుతున్నారు? ప్రతిసారిలానే అమావాస్య అయిన 15 రోజులకి పౌర్ణమి వచ్చింది. ఏంటక్క ఇవాళ పౌర్ణమి అని చెప్పగానే అలా అయిపోయారు? ఏం లేదు. ఇప్పుడంటే పౌర్ణమి అంటే పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ ఒకప్పుడు భలే ఉండేదక్క. తెలియకుండా పెళ్ళైపోవడం, ఏదేదో చేసేయడం, నెక్స్ట్ డేకి ఏమీ గుర్తుండకపోవడం. భలే కన్ఫ్యూజన్స్ ఉండేవనుకోండి. అన్ని కన్ఫ్యూజన్స్ మధ్యలో ఇదంతా కలిపి అరుంధతి అక్క ఆత్మగా ఉండి మాతో అవన్నీ చేయిస్తుందేమో అని చిన్న అనుమానం ఉండేది. మరెప్పుడు నీకు ఇబ్బంది అవ్వలేదా అక్క? అదే ఆవిడింకా ఆత్మగా ఉందేమోనన్న ఆలోచన, ఆవిడే నీలో ప్రవేశించి పెళ్లి పిట్టల మీద కూర్చోబెట్టిందేమో అన్న అనుమానం, ఇవన్నీ నీకు ఇబ్బందిగా అనిపించలేదా? ఇబ్బందా? గర్వంగా అనిపించిందక్క. మనోని కాదని తన కుటుంబ బాధ్యతని నా చేతికిచ్చిందన్న ఆలోచనే నాకు చాలా గర్వంగా ఉందక్క. ఆ రోజు నిజంగా అరుంధతి అక్కే ఆ పని చేసుంటే